పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కారుమూరి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు చెప్పండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు బాగా బెదిరిస్తున్న తీరు మీకేమనిపించింది? ఒకవైపు ఏమో జగన్ గారు రెడ్ బుక్ ఎంత ఘోరంగా తయారైందంటే, ఈయనేమో మీరు ఏది గొంతుకులు కోసేస్తామంటే బెదిరిస్తారా అంటున్నాడు. 2029లో కూడా మేమే గెలుస్తామంటున్నాడు. నిన్న నాకేదో డౌట్ వస్తూ ఉంది, ఈవీఎంల ఎఫెక్ట్ మీద నిన్న వైసీపీ నేతలు వెళ్ళి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మళ్ళీ అదే ధైర్యంతో మాట్లాడుతున్నట్టు అనుకోవాలా, లేక నిజంగానే జనంలో ఆదరణ ఉందా? పవన్ కళ్యాణ్ గారికి గట్టి కౌంటర్ని అంబటి రాంబాబు ఇచ్చినట్లు అనిపిస్తోంది కదా, దీనిపైన మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మనేని గారు, ముందుగా మీకు అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. పవన్ కళ్యాణ్ గారు పద్ధతిగా మాట్లాడితే మనం డిస్కషన్ పెట్టాలి కానీ పద్ధతిగా ఏదోదన్నా మాట్లాడినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు కదా. ఎందుకంటే 2008వ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీలో. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పంచెలు ఊడదీస్తానని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దాని తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి విలీనం చేసుకున్నారు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. దాని తర్వాత కూడా మీరు చూస్తే 2014లో జనసేన అనేటటువంటి ఆ రాజకీయ పార్టీ పెట్టేటటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు కానీ, తర్వాత ప్రచార సందర్భంలో మాట్లాడినటువంటి కానీ, తర్వాత వాళ్ళు తెలుగుదేశంతో కలిసి ఉన్నప్పుడు మాట్లాడినవి కానీ, విడిపోయినాక మాట్లాడినవి కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వనని చెప్పి ఏ విధంగా మాట్లాడాడో ఇన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఓ పక్క రోజుకు ఒక చోట అత్యాచారం జరుగుతా ఉంది, ప్రతిరోజు దాడులు జరుగుతా ఉన్నాయి, ఎక్కడికక్కడ హత్యలు జరుగుతా ఉన్నాయి, నడి రోడ్డు మీద మీరు నరికి చంపుతా ఉన్నారు, అమ్మాయిలకి రక్షణ లేకుండా పోయింది. ఈ అంశాల మీద ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకుండా ఇన్ని ఘోరాలు ఇన్ని నేరాలు వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతుంటే ఎవరో ఒక ప్లకార్డు పట్టుకొని వచ్చాడు, అది కూడా తెలుగుదేశం కార్యకర్త. తెలుగుదేశం మెంబర్షిప్ తీసుకున్నాడు, మొన్న కూడా తీసుకున్నాడు మెంబర్షిప్, 2024లో కూడా మెంబర్షిప్ తీసుకున్నాడు, 2 సంవత్సరాల పాటు మెంబర్షిప్ ఉంది. ఇంకా అటువంటి వ్యక్తి ఒక ప్లకార్డు పట్టుకొని వస్తే దాన్ని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారని చెప్పి ఆపాదిస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పదే మీరు చూస్తే అసలు కుత్తుకలు ఎవడు కోస్తా ఉన్నాడండి? కుత్తుకలు కోస్తా ఉన్నారా? ఆల్రెడీ కుత్తుకలు కోస్తున్నారు ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో రషీద్ కుత్తుకను కోసింది ఎవరు? రషీద్ని నరికి చంపింది ఎవరు? మరి దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు? నిన్న కూడా ఇప్పుడు మీరు విజువల్స్ చూపిస్తున్నారు, అది పొన్నూరుకు సంబంధించి సర్పంచ్ని, మన్నవ సర్పంచ్ని ఏ విధంగా అటాక్ చేస్తారు చూడండి. ఆల్రెడీ ఎంత దాడులు జరుగుతా ఉంటాయి, విజువల్స్ లో కనపడతా ఉన్నాయి, మనం మాట్లాడుతున్నప్పుడు ప్లే అవుతా ఉన్నాయి. మరి అటు ఎక్కడ గురించి మాట్లాడకుండా ఎవరో ప్లకార్డు పట్టుకొని వస్తే అది కూడా సినిమా డైలాగు. ఆ సినిమా డైలాగుని తెలుసు, సహజంగా సినిమా డైలాగుల్ని కొంత రాజకీయాల్లో వాడుతూ ఉంటారు, చూపిస్తారు. ఆ ప్లకార్డును చూపిస్తే ఎక్కడేదో జరిగిపోయింది, రేపు వచ్చినాక వీళ్ళేదో చేసేస్తారనేటటువంటి ఒకటి నెగిటివ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి ఒక ప్లాన్ గా ఆయన నెలకు 2 సార్లు వస్తాడండి పక్కాగా ఆంధ్రప్రదేశ్ కి. అది కూడా మాదాపూర్ నుంచి స్పెషల్ ఫ్లైట్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నిన్న మళ్ళీ ప్రకాశం జిల్లాకి స్పెషల్ చాపర్ 2 కొడుకులు తీసుకొని వచ్చారు, 2వ భార్య కొడుకుని 3వ భార్య కొడుకుని ఇద్దరిని వెంట పెట్టుకొని నిన్న వచ్చి ఆయన స్పెషల్ ఫ్లైట్ స్పెషల్ చాపర్ లో వచ్చి అమావాస్య తర్వాత వస్తాడు, పౌర్ణమికి ముందు రోజు వస్తాడు. వచ్చి ఈ రాష్ట్రంలో ఏ సమస్యల గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బురద జల్లాలి. మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కాకపోతే మీరు జీవితాంతం కలిసి ఉండండి, ఎవడన్నా వద్దన్నాడా? మేమేమో నాపుతున్నాం మీరు కలిసి ఉంటారంటే? అసలు తెలుగుదేశం వాళ్ళు కలిసి ఉంటామని చెప్పట్లేదండి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేత స్టేట్మెంట్ ఇవ్వనండి. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి చేత ఇదిగో మేము 15 ఏళ్ళు మంచి పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటాం, ఆయనకు 15 ఏళ్ళు మేము ఉప ముఖ్యమంత్రి ఇస్తాం అధికారంలో ఉంటే అని చెప్పమానండి. వాళ్ళు ఎక్కడా చెప్పట్లే. ఈయనందరికి ఈయనే పూసుకొని ఈయనందరికి ఈయనే నేను వాళ్ళతో కలిసి ఉంటా, ఉండు ఎవడొద్దాను, నువ్వు వాళ్ళతోనే కలిసి ఉన్నావు. ఎప్పుడు పార్టీ పెట్టించిందే వాళ్ళని మేము అనేక సందర్భాల్లో చెప్పాం కదా, మళ్ళీ కొత్తగా దాని గురించి చెప్పేది ఏముంది? తాటాకు చప్పలకు భయపడం అంటాడు. ఎవరు భయపడమన్నారు నిన్ను? నీ అంతా నువ్వే కదా భయపడిపోయింది. మిమ్మల్ని బాలకృష్ణ గారు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని అలగా పార్టీ అన్నాడు. నేను ఆ వర్డ్స్ కూడా రిపీట్ చేయదలుచుకోవాలి. కానీ అలాంటి మాటలు అన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సార్ అని చేతులు కట్టుకుంది ఎవరు? మరి ఏ తాటాకు చెప్పులకి భయపడి వెళ్ళి చేతులు కట్టుకున్నావు? మీ తల్లి గారిని బండ బూతులు తిట్టించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అన్నావు. ఈ రోజు నువ్వు ఎవరైనా తల్లిని తిట్టించిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా అండి? నీకు పౌరుషం లేదు, నీకు రోషం లేదని వాళ్ళే అనేక సందర్భాల్లో చెబితే అవును నాకు లేదని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నావు. వాళ్ళు ప్యాకేజీకి నువ్వు అమ్ముడు పోయావని ప్రచారం చేసిందే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళు. నువ్వే చెప్పావు అది. మరి అలా ఆ ఏ తాటాకు చెప్పులకు భయపడిపోయి మరి నేను ప్యాకేజీ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు దేహి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బానిసత్వం చేస్తా ఉన్నావు. ఈ రోజు 15 సీట్లో 10 సీట్లో ముష్టెత్తే పడుంటాడని చెప్పి ఇదే తెలుగుదేశం వాళ్ళు చెప్పారని నువ్వే చెప్పావు.
మరి అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏ తాటాకి చప్పులకు భయపడి మరి నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర Right. ఈ రోజు బానిసత్వం చేస్తాను ఇంకో 15 సంవత్సరాలు అని అంటున్నావు. కానీ అంబటి గారు నీ రాజకీయ జీవితంలో ఏ రోజన్నా నీకు నిలకడ ఉందా? అంబటి నువ్వే గారు కదా గట్టిగా తాటాకి చప్పులకు భయపడి. అంబటి గారు గట్టి కౌంటర్ ఇచ్చినట్టున్నారు కదా నిన్న ఇద్దరి మధ్య జరిగిన ఆయన విమర్శ, ఆయన ప్రతి విమర్శ కూడా గట్టిగానే ఉన్నట్లుంది కదా. అదే సార్, అంబటి రాంబాబు గారు ఇప్పుడు కాదు కదా సార్, ఎప్పుడు కూడా గట్టి కౌంటర్ ఇస్తారు. ఆయన ఏదన్నా కూడా వ్యక్తిగతంగా ఏ రోజు కూడా మాట్లాడు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గానే కౌంటర్ ఇస్తారు. ఇప్పుడు కాదు కదా మన కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి రాంబాబు గారిని చూస్తా ఉన్నాం. సో అంబటి రాంబాబు గారు సరైన కౌంటర్ ఇచ్చారు. మరి దానికి స్పందించాలి కదా, ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడి వదిలేసి వెళ్ళిపోవటం కాదు కదా, అవతల వాళ్ళు ప్రతిస్పందించినప్పుడు దానికి కూడా మళ్ళీ మీరు రియాక్ట్ అవ్వాలి. అవును, ఫైనల్ చెప్పండి 2029లో మళ్ళీ మేమే వస్తామని ఆయన ధీమాగా చెప్పడంలో ప్రజాసేవ చేయడం ద్వారానా, లేకపోతే ఇంకెతరత్ర ఏమన్నా నమ్మకం ఏర్పడింది ఆయనకి? అంటే మొన్న ఈ మధ్య కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు సార్, మేమందరం కలిసి మాట్లాడుకున్నాం అంటే ఏంటి మళ్ళీ ఏమన్నా ఈవీఎంల గురించి మాట్లాడుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. పోలైనటువంటి ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి లక్షల్లో వ్యత్యాసాలు కనపడతాయి. 12% తేడా వచ్చింది. ఎట్లా వచ్చింది? ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ట్యాంపరింగ్ చేశారనేది పచ్చి నిజం. అవునన్నా కాదన్నా? మళ్ళీ మేము అట్లానే బీజేపీ అదే విధంగా జనసేన తెలుగుదేశం మళ్ళీ కూటమిగా ఉండి అదే చేయబోతున్నాం అని ఏమో చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే మొన్న మధ్య ఒక మిత్రుడు అన్నాడు సార్, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళనంటే, అరే మళ్ళీ వీళ్ళే ఉన్నారు కదా, కేంద్రంలో కూడా వీళ్ళే ఉన్నారు, మళ్ళీ ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వస్తారేమో, అక్కడే ఉంటే పోయింది కదా, ఒకవేళ కాకపోతే అప్పుడు వద్దాం అని చెప్పి వెళ్ళిపోయారని కూడా ఒక ప్రచారం జరిగింది. సో మరి ఆ ధీమా ఏమన్నా పవన్ కళ్యాణ్ లో ఉందా? సో ఒకటైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద మాట్లాడండి, డెఫినెట్లీ ఎవరు కాదనరు. మేము ఏ రోజు ఎవడు కుతుకులు కోస్తాం వల్ల మీరే ఇంకా పేకలు పిసికి చంపేస్తాను, పేక నొక్కి పిసుకుతాను, ఒక్కొక్కరిని చెప్పులు తీసుకొని నంతాను, మోకాలు దండేపిస్తాను, ఒక్కొక్క నా డాషుల్ని ఉతికి ఆరేస్తాను, తోలు తీస్తా, తిత్తి తీస్తా, పేక పట్టుకొని పైకి లేపుతా, ఇలాంటివన్నీ మాట్లాడింది మీరు. కానీ ఒకటైతే సార్, ఒక్కటి నేను ముగించే ముందు, ఈ ఒక్కొక్క సినిమాకి వచ్చేటప్పటికి ఆ డైలాగులు వదిలి వెళ్ళిపోతాడు సార్. మీరు గుర్తుందో లేదో, వకీల్ సాబ్ సినిమా వచ్చినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్రమోషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శ చేసి ఏదైతే రాజకీయాల్లోకి లాక్కొని వచ్చాడు. సీఎం సాబుకు చెప్పండి వకీల్ సాబ్ వస్తున్నాడు అన్నాడు. అసలు ఈయన లాయర్ కాదు, ఎందుకంటే ఈయన 10వ తరగతి పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ 3 గ్రూపులు చదివి 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. సో ఈయన ఏడ వకీల్ సాబు. అట్లానే భీమ్లా నాయక్ వచ్చినప్పుడు భీమ్లా నాయక్ కోటింగ్ ఇస్తాను మీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు అది ఇదని చెప్పి ప్రగల్భాలు పలికాడు. ఈ రోజు హరిహర వీరమల్లు సినిమా వచ్చేటప్పుడు సినిమా డైలాగులు వదిలి సినిమాల డైలాగులతో రెచ్చగొట్టేసి వాళ్ళ ఉన్నటువంటి కమ్యూనిటీని కానీ లేదంటే అభిమానులు కానీ రెచ్చగొట్టేసి పబ్బం గడుపుకోవాలి సినిమా కలెక్షన్ల కోసం. దీనికోసం కూడా ఏమన్నా ప్రయత్నం చేశాడో అని అనిపిస్తుంది. సినిమాకి దానికి లింక్ పెట్టారా మీరు? రైట్, ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఇది ఏపీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ వర్సెస్ అంబటి రాంబాబు ఇష్యూ. ఇక తెలంగాణ ఇష్యూలోకి వెళదాం. కొన్ని వీడియోలు చూద్దాం తెలంగాణకు సంబంధించి.